భద్రాచలం ప్రాంతంలో గోవుల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, ప్రజలను బెదిరిస్తున్న ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్ ఆధ్వర్యంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ మరియు భద్రాచలం సీఐ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుంజా సంతోష్ మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పవిత్ర క్షేత్రమని, ఈ ప్రాంతంలో గోవుల అక్రమ రవాణా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న అంశాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఈ వ్యవహారాల వెనుక ఉన్న వ్యక్తులు, ముచాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసు అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతలు మరియు భద్రాచలం క్షేత్ర గౌరవాన్ని పరిరక్షించే దిశగా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మ, నిడదవోలు నాగబాబు, ముత్యాల శ్రీనివాస్, బోడ సత్యనారాయణ, సవలం వంశీ, ధర్మ జాగరణ, గోరక్షక సభ్యులు సుబ్రహ్మణ్యం, సిద్ధార్థ, పృథ్వీ, పూర్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం అనేది ఒక మహాపుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ముక్కోటికి కానీ శ్రీరామనవమికి కానీ వస్తుంటారు. అంటే అలాంటి భద్రాచల పుణ్యక్షేత్ర పవిత్రత కాపాడాల్సిన అవసరం మనపై ఉంది. అలాంటిది భద్రాచలంలో ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే, ముఖ్యంగా హిందూ సమాజానికి తీవ్రంగా కలిచివేసే విషయం గోవుల అక్రమ రవాణా. గోమాత అనేది హిందూ సంస్కృతికి నిదర్శనం. మనం దేవుళ్లాగా హిందూ ధర్మం కాపాడే 4 కాళ్ళతో నడిచే హిందూ ధర్మంలాగా మనం భావిస్తాం. అలాంటిది ఇవాళ చెర్ల నుంచి గోమాతల అక్రమ రవాణా, గోవధ జరగడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా పోలీసులు వారి పాత్ర వాళ్ళు బాగానే వహిస్తున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడైతుందంటే మీడియా అనేది ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చే గోవులను ఆపి వాళ్ళే ఒక మాఫియాలాగా వాళ్ళతో చేతులు కలిపి వేరే ఏదో చిన్న చిన్న పత్రికల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ చెర్ల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అలా అక్రమ రవాణాకి తీవ్రంగా నేరం అక్రమ రవాణా అలాంటి దానికి వాళ్ళు సహకరిస్తున్నారు. అంటే వాళ్ళు అలాంటి దానికి సహకరిస్తారంటే హిందూ ధర్మాన్ని వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించినట్టే. ఇలాంటి పుణ్యక్షేత్రం ఉన్న ఏరియాలో ఇలాంటి పనులకి మీడియా వాళ్ళే దగ్గరుండి చేయడం, దీనివల్ల ఏమైందంటే మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నిజాయితీగా పనిచేసే వాళ్ళు భద్రాచలంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. అలాంటి వాడికి చెడ్డ పేరు వస్తుంది. కావున అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే అక్రమ రవాణాకి ఆల్రెడీ భద్రాచలం లోకల్లో ఉన్న వ్యక్తులే సహకరిస్తున్నారని రికార్డింగ్లు బయటకు వచ్చాయి. అలాంటి వాళ్ళని కూడా పట్టుకోవాలి. ఇలాంటి విషయంపై కఠిన చర్యలు చేపట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాని కాపాడాలి. అలాగే ఈ అక్రమ రవాణా చేసే గోమాత అక్రమ రవాణా గోవధ చేసే వాళ్ళని శిక్షించి హిందూ సంస్కృతిని కాపాడాలి. అలాగే మన నిజమైన గోరక్షకులకి వాళ్ళకు కూడా పూర్తిగా మన న్యాయ వ్యవస్థ సపోర్ట్ చేయాలి. అలాగే ఈ భద్రాచలం బ్రిడ్జ్ ఏరియాలో పికెటింగ్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా కట్టుదిట్టం చేయాలి. అలాగే పోలీసులు కూడా చెర్ల నుంచి ఇక్కడ జరుగుతున్న క్లియర్గా తెలుస్తుంది. సో దీని విషయాల్లో కొంచెం ఇంటెలిజెన్స్ వ్యవస్థని బాగుపరిచి ఎవరు చేస్తున్నారు ఏంటని చెప్పి ముందు ఎక్కడ జరుగుతుందో దాని మూలాన్ని దెబ్బ కొడితే ఈజీగా ఈ విషయాల్లో అడ్డుకట్టేయచ్చు. సో ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భద్రాచలం భారతీయ జనతా పార్టీ తరఫున మీరందరూ ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.